గుజరాత్కు 4 సార్లు ముఖ్యమంత్రిగా, దేశానికి 3 సార్లు ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీకి ఈ ఏడాది సెప్టెంబర్లో ఆ పదవిని వదులుకోక తప్పదా? వయసు రీత్యా ఏర్పడిన నిబంధనలు ఆయనకు మినహాయింపు ఇచ్చే అవకాశం లేదా అంటే అవునని అంటున్నాయి బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వర్గాలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. 2 రోజుల కిందట కూడా ఆయన వయసు ఆధారంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి. ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. మోదీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేసింది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ రిటైర్మెంట్ పై మరాఠా సామ్రాజ్య మొదటి పిష్వా సంఘ్ సిద్ధాంతకర్త మోర్హోపంత్ పింగ్లే అభిప్రాయాన్ని ప్రస్తావించారు. 75 ఏళ్లు సాల్వా మన మీద కప్పారంటే మనం ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నామని అర్థమని అన్నారు. అప్పుడు మనం పక్కకు జరిగి వేరే వాళ్ళు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని పింగ్లే వ్యాఖ్యలను భగవత్ గుర్తు చేశారు. ఇది కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్తో ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. ఆయనను ఉద్దేశించి భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పలు అవార్డులు తీసుకుని విదేశీ పర్యటనలు ముగించుకొని వస్తున్న ప్రధాని మోదీకి ఎలాంటి స్వాగతం లభించిందో చూడండి. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తు చేస్తున్నారు. కానీ భగవత్కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 75 ఏళ్లు నిండుతాయనే విషయాన్ని మోదీ గుర్తు చేయాలి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ పోస్ట్ పెట్టారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోదీ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే మోదీ రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైంది. అప్పట్లో దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 10-11 ఏళ్లలో మోదీ ఎన్నడూ ఈ కార్యాలయానికి రాలేదని అన్నారు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోందని చెప్పారు. ఆ సంస్థ నియమాల ప్రకారం మోదీ కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని సంఘ్ భావిస్తోందని నాడు రౌత్ వ్యాఖ్యానించారు. అయితే దీన్ని బీజేపీ పారేసింది. ఇప్పుడు భగవత్ వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పదవి వ్యవహారంపై ఆసక్తికర చర్చ మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయన 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో నిబంధనల మేరకు ప్రధాని పదవిని వదులుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మోహన్ భగవత్ కూడా అదే నెలలో పదవి త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆయన మోదీ కంటే కూడా ముందే 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో ముందు ఆయన రిజైన్ చేసి కొత్త వారికి పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ప్రధాని మోదీ వ్యవహారం మరింత బిగుసుకునే అవకాశం ఉంటుందన్న అంచనాలు వస్తున్నాయి. కానీ ఇలా జరుగుతుందా? బలమైన వ్యక్తిగా బీజేపీని 3 సార్లు వరుసగా అధికారంలోకి తెచ్చిన నాయకుడిగా మోదీకి పేరుంది.
అంతేకాదు కాంగ్రెస్ స్థాయిని చాలా వరకు తగ్గించి ప్రపంచ దేశాలకు కూడా విశ్వగురువుగా పేరు తెచ్చుకున్న మోదీ ఇప్పటికిప్పుడు అధికారం నుంచి దిగితే అది ఎంతవరకు మేలు చేస్తుందనేది ప్రశ్న. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో పాటు లక్ష్యాలను కూడా ఒకదాని వెంట ఒకటి సాధిస్తున్న ప్రధానిగా కూడా మోదీ పేరు తెచ్చుకున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఎన్ఆర్సీ, పౌరసత్వం ఇలా అనేక ఆర్ఎస్ఎస్ లక్ష్యాలను సాధించిన ఘనత మోదీ ఖాతాలోనే పడింది. ఇంకా సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపడం కీలకం. మరి ఇవన్నీ ఉండగా మోదీ రిటైర్ అయితే ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు నెరవేరేనా అనేది బీజేపీ నాయకుల ప్రశ్న.